హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. మరి పిండి వంటలు అంటే ఖచ్చితంగా చెక్కలు ఉండాల్సిందే కదా. చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. ఒక మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అండ్ ఎల్లిపాయలు మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక బేసన్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ముందే పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి. బియ్యం పిండిలో పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాము అండ్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇందులో ఇప్పుడు కొంచెం ఎండి కారం పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టుగా మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ముందు మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో పిండిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడే సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి మరీ జారుడుగా కాకుండా మరీ ముద్దగా కాకుండా పిండి కలుపుకోవాలి. బాగా ఇలా వీడియోలో చూపించేటట్టుగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకొని చేతికి ఇలా రాసుకొని పిండిని కొంచెంగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. పగుళ్ళు రాకుండా చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించేటట్టుగా తయారు చేసుకోవాలి. చిన్న మీడియం సైజులో చేసుకోవాలి. పూరి మిషన్ తీసుకొని ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని 3 సైడ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టి మనం ప్రెస్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంలో ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండినంతా సేమ్ ప్రాసెస్లో మనం ఉండలుగా చేసుకొని పూరీలాగా ఇలా ఒత్తుకోవాలి. ఇదంతా తీసినవన్నీ కాటన్ టవల్ కానీ ఒక కాటన్ చున్నీ మీద కానీ పెట్టుకోవాలి. పెద్ద కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక 5 to 6 ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేడి నూనెలో బాగా వేగాలి. ఒక సైడ్ బాగా కాలాక ఇంకో సైడ్ తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలానే మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ సంక్రాంతికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా దగ్గర అయితే వీటిని చెక్క గారెలు అని అంటారు. మీ దగ్గర ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి క్లియర్గా చూస్తే మనం వేసినవన్నీ బాగా కనిపిస్తాయి. శనగలు కానీ పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ చాలా బాగా కనిపిస్తాయి. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.